ఆ జీవో యొక్క సారాంశం. ఆ జీవో ప్రకారమే మేము దరఖాస్తు పెట్టిన తర్వాత దానికి అనేక అవంతరాలు అవన్నీ వచ్చేవన్నీ అది వేరే విషయం. ఫైనల్గా ఈ 14 డిపార్ట్మెంట్లు యొక్క ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఈ ప్లేస్ని నిర్ధారిస్తూ దీనికి ఒక స్కెచ్ కూడా ఇస్తూ ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఒక కాపీ మాకు కూడా ఈ స్థలాన్ని కేటాయించినట్టుగా ఇవ్వడం జరిగింది. ఆ అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈ విగ్రహ ఏర్పాటుని మేము ప్రారంభించడం, దాన్ని నెమ్మదిగా కొంచెం అనుకున్న దాన్ని మాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కొద్దీ దాన్ని సుమారు 16 లక్షల రూపాయలు వెచ్చించి ఆ విగ్రహాన్ని ఈ రోజున ఒక సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని ఆయన మీద మాకు ఉన్నటువంటి అభిమానాన్ని శాశ్వతంగా ఉండాలి, మనం ఉన్నా లేకపోయినా ఆయన విగ్రహం భీమవరంలో ఉండాలి, మన గుర్తుగా ఆయన విగ్రహం భీమవరంలో ఉండాలని ఉద్దేశం ఏకైక ఆలోచన ఒకటే తప్ప ఇంకో రకమైన ఆలోచన లేదు. మేము ఏ రోజు కూడా రాత్రి దొంగసాటుగా విగ్రహాలను నిలబెట్టి పోరాటాలు చేసి నిలబెట్టుకోవాలన్న ఆలోచన ఏనాడు లేదు. ఆ విధంగా వచ్చిన తర్వాత దీనికి ఎలక్ట్రిఫికేషన్ కోసం మళ్ళీ అదే మున్సిపాలిటీకి దరఖాస్తు చేసి వారు ఇచ్చినటువంటి ఎన్ఓసీ ప్రకారం దీనికి ఎలక్ట్రిఫికేషన్కి సర్వీస్ కనెక్షన్ తీసుకోవటం సుమారు 2 సంవత్సరాల క్రితం, అంటే మార్చి 12వ తారీఖున అట్టహాసంగా భీమవరంలో దొంగసాటుగా కూడా ఓపెన్ చేయాల ఒక భారీ ర్యాలీ సుమారు 3-4 లక్షల రూపాయల వ్యయంతో ఒక భారీ ర్యాలీని దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక విగ్రహ ఏర్పాటు కోసం ఒక ర్యాలీ పెట్టేటువంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు. అలాగా ఆయన్ని గౌరవార్థం ఒక పెద్ద ర్యాలీ పెట్టి అది కూడా విత్ పోలీస్ పర్మిషన్, పోలీసు వారికి కూడా దరఖాస్తు చేయడం జరిగింది ర్యాలీకి. ఇవన్నీ జరిగిన తర్వాత సుమారు 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ఇదే రోడ్డు నుంచి ఈ విగ్రహం ముందు నుంచే రోజుకి 4-5 సార్లు రాకపోతే జరిగింది. మరి అలాంటిది హఠాత్తుగా నిన్నటి రోజున 2 రోజుల క్రితం సాయంత్రం 3:30 టైంలో కమిషనర్ గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారి పేరు మీద. ఇందులో ఇచ్చినంటే చాలా మేము బాధపడేది ఏంటంటే ఇది డెఫమేటరీగా నోటీస్ ఏమని ఇచ్చారంటే అనాథరైజ్డ్ స్టాచ్యూ పద్మభూషణ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ హ్యాజ్ బీన్ ఇన్స్టాల్డ్. అనాథరైజ్డ్ స్టాచ్యూని మీరు చేసినటువంటి విగ్రహాన్ని మీరు 24 గంటల్లో తొలగించకపోతే మీరు అది మేమే తొలగించి ఆ ఖర్చులు కూడా మీ దగ్గర నుంచి ఎందుకు వసూలు చేయకూడదు షోకాజ్ నోటీస్ చెప్పండి అని చెప్పి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది చూసి హతాశులు అయ్యాము. అనాథరైజ్డ్ స్టాచ్యూ ఏంటి, ఇదే కమిషనర్ గారు ఇచ్చినటువంటి అందులో ఆయన ఇచ్చినటువంటి అడ్వర్టైజ్ ద ప్లేస్ వేర్ ద స్టాచ్యూ ప్రపోజ్డ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 feet అవే ఫ్రమ్ ది రోడ్ మార్జిన్కి 10 అడుగుల దూరంలో ఉంది. from away from the existing road margin and no hindrance to ingress and egress. వచ్చేటువంటి రాకపోకలకి ఎటువంటి అంతరాయం కలగదు ప్రపోజ్డ్ ఎలక్షన్ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల. అండ్ నో హిండ్రెన్స్ టు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ఎడ్వర్డ్ ట్యాంక్ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పి ఐ విల్ it around the statue and it will not cause public inconvenience or either for traffic. విషయం అలాటెడ్ బై ది సినిమా యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ కమిటీ అని చెప్పి మాకు కాపీ టు ది విగ్రహ కమిటీ అని చెప్పి ఒక కాపీని కూడా మాకు పంపిస్తూ ఇవ్వడం జరిగింది. ధర్మిళ మేము రేజ్డ్ స్టాచ్యూ అంటూ అది కూడా చాలా దుర్మార్గంగా 24 గంటల్లో తొలగించాలని సాయంత్రం 3:30కి ఇచ్చారు. ఉన్నతాధికారులు చెప్పింది కమిషనర్ గారికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదా నుంచి కానీ తేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 3 గంటలకల్లా మీరు తొలగించాలి స్టాచ్యూని అని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. తెలియదు ఉత్తర్వులు రాకముందే ఈ నోటీస్ ఇవ్వకముందే పోలీసు డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ విగ్రహం తొలగిస్తే మీరు ఏం చేస్తారు అని మనం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇది పోలీసు కూడా మనం ఏమీ చేయకుండా దీన్ని తొలగించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఇదేమీ రాత్రి దొంగసాటుగా పెట్టిన స్టాచ్యూ కాదు. మరి వాళ్ళు బాధపడుతున్నారో ఎందుకు ఈ రకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. అయితే ఈ వెనకాల ఈ విగ్రహం తొలగించడానికి జరిగే ప్రయత్నాల్లో ఎటువంటి పొలిటికల్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అని కానీ పొలిటికల్ రైవలరీ కానీ పొలిటికల్ వెండెట్టా ఏమీ లేదన్నది మాకు తెలిసింది. అలాగే మీకు తెలుసు కమిటీ అంటే మేము విగ్రహ ఏర్పాటు అప్పుడు కూడా ఈ పార్క్ కమిటీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉండి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేయటం, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారి మీద ఒత్తిడి తీసుకురావటం, అది మేము చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు
వాళ్ళ ద్వారా మేము రికమెండేషన్ చేసుకుని దీని రూల్ ప్రకారం మీరు ఉన్నది కాబట్టి మీరు ఇచ్చి తీరాలని చెప్పి ఆ రోజునటువంటి జవహర్ రెడ్డి గారు ఐఏఎస్ గారి యొక్క ప్రోద్బలంతో ఆ రోజున అన్ని అవాంతరాలు దాటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కలెక్టర్ గారికి ఇష్టం లేకపోయినా మాకు ఇవ్వడం జరిగింది. ఖర్చు పెట్టి పార్కుని డెవలప్ చేస్తే ఈ విగ్రహం మా పార్కుని డామినేట్ చేస్తోంది, మాకు ఇబ్బంది కలుగుతోంది, మీరు తొలగించండి అని కలెక్టర్ గారి మీద ఒత్తిడి చేసినట్టుగా ఇదే స్పాట్లో మా దృష్టి రావడం జరిగింది. వల్ల పార్కు బ్యూటిఫికేషన్ పాడవుతోంది అని ఆవిడ చెప్పినటువంటి ఆరోపణ ఏంటంటే మనకి కాదు, మనకి తెలిసింది. మరి చట్టం మరి దాని పని దాన్ని ఎదిగేస్తుంది. మరి దీని మీద ప్రైమా ఫేసి చూడగానే కలెక్టర్ మరి కోర్టులో మరి స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఇటువంటి వాళ్ళకి ఉన్నటువంటి మరి ఈష్ అనుకోనివ్వండి, లేదంటే మరి ఏ రకమైనటువంటి ఫీలింగో ఏ రకమైన వస్తువులు మనకు తెలియదు, కానీ దాని మంచి ఉద్దేశంతో ఆలోచించుకుని ఈ విగ్రహం జోలికి రావద్దు, ఇది ఏంటంటే మా తండ్రి గారితో లేకపోతే మా తాతగారి విగ్రహం మేము పెట్టుకోలేదు, ఆయన మీద ఉండే అభిమానంతో ఆయన ఒక పద్మభూషణ్ అవార్డుకి ఇచ్చేటటువంటి ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా ఆ విగ్రహాన్ని మరి అన్యాయంగా తొలగించేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏం కదల్చడానికి మేమైతే ఉన్నాం. మమ్మల్ని చంపిన తర్వాతే ఈ విగ్రహాన్ని తీసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ తీయాలనుకుంటే అయితే చట్టం అనేది దానికి ఖచ్చితంగా చట్టం మరి ఇలాంటి ఆలోచనలకి ఖచ్చితంగా పురుషుతో పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము ఈ పత్రికాముఖంగా మేము కలెక్టర్ గారిని కానీ మున్సిపల్ కమిషనర్ గారిని కోరేది ఏంటంటే ఇది పట్టణాల్లో వాళ్ళు తీసుకోవాలని చెప్పి అభిమాన సంఘాలకు ఐక్యత ఎలా ఉంది. ఎందుకంటే జనరల్గా ఒక హీరోకి మధ్య ఉండదు, అభిమాన సంఘానికి మధ్య వివాదం ఉంటుంది. అలాంటిది మేము ఎంత బాధపడ్డామో మాకంటే ఎక్కువ బాధపడి మరి వాళ్ళందరూ స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తున్నారంటే చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా నేను సభాముఖంగా మరి